హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో థర్డ్ ప్రోమో చూసేసి రండి, నేనేం మాట్లాడానని మీకు అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అయితే ఇట్లా డిష్యూమ్ అవుతుంది మనకు 2 క్లాస్ మధ్యలో అని నాకు అనిపిస్తుంది. సో అదేంటనేది వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకు ప్రోమోలో సోనియా నిఖిల్తో ఏమంటుంది, పృథ్వీ గురించి భయం వేస్తుంది, హీఈస్ ఫాలింగ్ అంటుంది. ఎందుకు అంటుందంటే అక్కడ విష్ణు పృథ్వీకి మేకప్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం లవ్ సీన్ అనేది నడుస్తూ ఉంటుంది. వాళ్ళని చూసుకుంటూ ఈమె ఆ మాట మాట్లాడుతుంది, ఎక్కడ పడిపోతాడేమో అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈమెకి ఎందుకు టెన్షన్ నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే ఈమెకి ఏమవుతుంది అన్నది నాకు అర్థం కాలేదు. మరి ఈమెనేమో చిన్నోడు పెద్దోడు అట్లా అంటుంది. మరి అన్న తమ్ముడు అన్న సంథింగ్ గ్రాండ్ మదర్ ఇట్లా కొన్ని రిలేషన్స్ అనేటివి క్రియేట్ చేసుకుంది కదా. మరి ఈమె ఎందుకు భయపడుతుంది? సో పూర్వం అప్పుడు కూడా పృథ్వీతో యష్మి నిన్నే చూస్తుంది, యష్మికి నీకు మధ్యలో ఏదో నడుస్తుంది అంటది. మరి ఇప్పుడు ఆ విష్ణుతో అట్లా చేసేసరికి ఈమెకి ఎందుకు భయం అవుతుందో నాకు అర్థమైతలేదు, ఈమె ఎందుకు వరి అవుతుందో నాకు అర్థమైతలేదు. అమ్మో, అసలు సోజే గురించి ఎట్లా ఆలోచించాలో ఏం ఆలోచించాలో అనేది నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. నాకేదో సంథింగ్ అనిపిస్తుంది. సో మీరు కూడా అంటే మనం ఏది కూడా ఫ్రాంక్గా చేయది కూడా మనకు ప్రూఫ్స్ కానీ క్లారిటీ లేని మాట్లాడకూడదు. సో నాకైతే అనిపించింది ఇది. తర్వాత ప్రేరణ కూడా పాపం విష్ణు గురించి మాట్లాడేస్తుంటుంది. ఈ అమ్మాయి ఊరికే చూస్తుంది అనుకున్నా, ఊరికే చూస్తుంది అనుకున్నా నేనైతే అసలు ఇట్లా ఎక్స్ప్రెషన్స్ పెట్టి అంటుంది. అసలు ఈమె చాలా అసలు హార్ట్ఫుల్గా లవ్ చేస్తుందేమో, నేను ఏదో టైం పాస్కు చూస్తుంది అనుకున్నాను. కానీ జస్ట్ అతడేమో కొంచెం ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఈమె హార్ట్ఫుల్గా తీసుకుంటుంది. అసలు బాగా అంటే ఎమోషనల్గా ఫీల్ అవుతుంది విష్ణు. అసలు చాలా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత అనుకోలేదు విష్ణు గురించి. ఈమెనేమో ఇంతలా ఫీల్ అవుతుంటే వాడేమో ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అని పాపం ఫ్రాంక్గా చెప్పేస్తుంటుంది ఇక్కడ సీత నైనిక వాళ్ళతోని. సో అది నాకు బాగా అంటే బాగా ఉన్నట్టుగా అసలు మనసులో హార్ట్ఫుల్గా ఏమనుకుంటే అది చెప్పేస్తుంది. ప్రేరణ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆమె అసలు మనీ విషయంలో స్టాండ్ తీసుకోవడం కానీ, విష్ణు విషయంలో ఇట్లా మాట్లాడడం కానీ అది ఇంత ఫ్రీగా చెప్పేస్తుంది. తనకు అనిపించింది మనసులో దాచుకోకుండా చెప్పేసినట్టు నాకు అనిపించింది. తర్వాత మణికంఠ పృథ్వీ ఒక సీన్ జరుగుతుంది మనకు అక్కడ. ఏంటి అంటే ఇక్కడ యష్మి మనకు విష్ణు పృథ్వీని రెడీ చేస్తుంది కదా, అదే ఒక డ్రెస్ వేసి. సో అప్పుడు యష్మి ఏమంటుంది, పృథ్వీ కన్నా మణికంఠనే హాట్గా కనిపిస్తాడు, చాలా అందంగా ఉంటాడు అన్నట్టుగా చెప్తుంది. సో అప్పుడు విష్ణు కళ్ళతో చూడండి అంటే పృథ్వీయే బాగుంటాడు, మనకంటే అందరికన్నా పృథ్వీయే బాగుంటాడు. ఎందుకంటే ఆమెకు పృథ్వీ అంటే ఇష్టం, పృథ్వీని లవ్ చేస్తుంది, పృథ్వీని హాట్ చేసుకుని మొత్తం అంటే ఒక లెవెల్ ఒక రేంజ్లో అనిపించింది ఈరోజు ప్రోమోలో. నాకైతే ఇన్ని రోజులు జస్ట్ చూడడం వరకే అనుకున్నా కానీ ఈరోజు కొంచెం ఎక్కువ అనిపించింది. మన మోనాల్ నిఖిల్ అదే అతని లెక్క, అఖిల్ లెక్క. సో నాకు అట్లా అనిపించింది. సో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో యష్మి ఏమంటుందంటే మణికంఠ సూపర్గా ఉంటాడు అన్నట్టుగా చెప్పింది. తర్వాతకి ఒకటి గోల్డెన్ బ్యాండ్ ఉంటుంది. అది మీకు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు మీకు నచ్చిన క్లాన్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఇక చూడు, ఇక రణరంగం యుద్ధం అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఇక ఎవరి ఆలోచనలు వాళ్ళు ఇక ఇటు నుంచి అటు పోదామా, అటు నుంచి ఇటు పోదామా, ఇట్లా అంటాడు. ఇక ఏమంటది తర్వాతకి నిఖిల్తో మణికంఠ ఏమంటాడంటే నిఖిల్తో, మన నబీల్ని మన టీంలోకి, మన శక్తి టీంలోకి ఎందుకు నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు అని అడుగుతాడు. అప్పుడు నిఖిల్ ఏం సమాధానం చెప్తాడు అనేది మనకి ఎపిసోడ్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చిన్న బిట్స్ లాగా చూపించాడు. తర్వాత సీత పృథ్వీని అడుగుతుంది, నువ్వు నిఖిల్ టీంలోనే ఉంటావా, మా టీంలోకి రావా, నువ్వు కూడా రావచ్చు కదా, నువ్వు అక్కడే ఎందుకు ఉంటావు అని పాపం సీత అడుగుతుంది. తర్వాత మణికంఠ ఏమడుగుతాడు, నువ్వు నీ క్లాన్లో ఉంటే నన్ను ఫిజికల్ టాస్క్లు ఆడనిస్తావా లేదా, ఫిజికల్ టాస్క్లు ఆడనిస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా గెలుచుకోను అన్నట్టుగా నిఖిల్తో కరెక్ట్గా మాట్లాడేస్తాడు. నాకు అది మంచి డేర్ అండ్ డాష్గా తనకు ఉన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది. ఇంకా యష్మితో కూడా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే ఉంటుంది. ఏంటి అంటే
యష్మితో అంటాడు, నువ్వంటే నాకు ఇష్టం లేకుంటే మనీకి బదులు నిన్నే తీసేవాడిని కదా ఫస్ట్ అనర్హులు అన్నప్పుడు, నేను తీయలేదు కదా అని ఆమెకి ఏదో సంజాయిస్తూ ఉంటాడు. పోనీ మరి యష్మి అక్కడ ఏమడిగింది, ఏమై ఉంటుంది, మేబీ నేను అటు వెళ్ళిపోతా అని అనిందా, మరి ఏమనిందో చూడాలి. తర్వాత విష్ణు పృథ్వీతో ఏమంటది, పృథ్వీ నీ గురించి నీకు తెలియట్లేదు, నీలో చాలా స్కిల్స్ ఉంది, నీలో చాలా స్ట్రెంగ్త్ ఉంది, నీలో చాలా ఇది ఉంది అని చెప్తుంటది. అప్పుడు వెంటనే పృథ్వీ ఐ డోంట్ థింక్ సో ఈజీగా అనేస్తాడు, నాకు తెలుసు నేనేంటో అని అన్నట్టుగా చెప్పేస్తాడు. సో విష్ణు ఏంటి అంటే నీ స్ట్రెంగ్త్ నీకు నువ్వుగా అంటే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకొని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి కాడు అన్నట్టుగా విష్ణు ఒక సైడ్ నుంచి హింట్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. మరి పృథ్వీ ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనేది చూడాలి. సో ఎవరిది వాళ్ళు ప్లాన్లు గీసేసుకుంటున్నారు. సో ఆ టీంలో నుంచి ఇళ్ళకి తెచ్చుకోవాలని, ఈ టీంలో నుంచి అల్లకి తెచ్చుకోవాలని, ఇంకా మనీకి ఇక టైం దొరికింది కదా, నాకు ఫ్రీ బటన్ అయిపోతే ఇల్లు ఉంటే నాకు ఎలా గుర్తింపు లేదు, ఇల్లు ఉంటే నన్ను ఎట్లనే తీసేస్తారు, సో నువ్వు నాడనిస్తే ఉంటా లేకపోతే లేదు, మళ్ళీ టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అన్నట్టుగా డేర్ అండ్ డాష్గా అడిగేసినట్టు నాకు అనిపించింది. సో విష్ణు పృథ్వీ లవ్ ట్రాక్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇంకా మరి సోనియా ఎందుకు భయపడుతుంది, ఎందుకు ఇదవుతుంది, వాళ్ళ లవ్ వాళ్ళ ఇష్టం వదిలేయచ్చు కదా, ఈమెకు అన్న తమ్ముడే కదా, భయం వేస్తుంది అనడం ఏంటి, ఇదేంటి, మళ్ళీ యష్మి ఎందుకు ఫీల్ అవుతుంది, యష్మిని ఎందుకు సంజాయించడం అనేది పూర్తిగా అయితే ఎపిసోడ్లో చూస్తే కానీ మనకు తెలీదు. సో మనకైతే ఇంకా ఈ బ్యాండ్ ఎవరు గెలుచుకుంటారని ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఎపిసోడ్ అయితే చూద్దాము. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.